అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. త్రిభాషా సిద్ధాంతం అనేది ఈవెన్ బీజేపీదేం కాదు. ఇది యాక్చువల్గా కాంగ్రెస్ టైంలో కూడా త్రిభాషా సూత్రం ఉంది. కాబట్టి ఇది తమిళనాడు కోసమో ఒక రాష్ట్రం కోసమో పెట్టింది కాదు. ఈవెన్ బీజేపీ పెట్టిందేం కాదు. త్రిభాషా సూత్రం కాంగ్రెస్ నిదానంగా త్రిభాషా సూత్రమే. కాకపోతే ఏమంటే దీన్ని బలవంతంగా రుద్దకుండా జాగ్రత్తగా తీసుకురమని చెప్పేసి కాంగ్రెస్ కూడా చెప్పింది. కాబట్టి మనకు ఎన్ని భాషలు ఎక్కువ ఉంటే అంత మంచిది. మనకు ఒకటి మాతృభాష, ఖచ్చితంగా మాతృభాషకు ప్రామినెన్స్ ఉండాలా. సరే, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషు, ఇంకొక భాషగా హిందీ అన్నాం. మనం 3 భాషలు కూడా 4 భాషలు నేర్చుకునే మంచిదే. కానీ ఇక్కడ మనం బలవంతం చేయకూడదు. త్రిభాషా సిద్ధాంతం అనేది అది ఒక తమిళనాడుకే కాదు కదా, మనకు కూడా ఉంది కదా. మనం వచ్చేసి ద్రవిడులం కాదా? మనము ద్రవిడులమే. మనం వచ్చేసి హిందీని మనమే వ్యతిరేకించడం లేదే. మనం తెలుగు కావాలంటున్నాం. కాబట్టి అట్నే వచ్చేసి మనమేమి తమిళియన్స్తో పూర్తిగా ఏకీభవించాల్సిన అవసరం లేదు. బలవంతం చేయకూడదు అంతే. ఇది త్రిభాష అనేది బీజేపీ సిద్ధాంతం కాదు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం కూడా త్రిభాష సిద్ధాంతమే. ఈవెన్ నవోదయ స్కూల్స్ ఇవన్నీ ఆ కాన్సెప్ట్తో పెట్టినట్టే. నేను అందుకే త్రిభాషా సిద్ధాంతం అందుకే త్రిభాషా సిద్ధాంతము బీజేపీ పెట్టింది కాదు, తమిళనాడుకు పెట్టింది కాదు, దేశమంతా అందరికీ పెట్టింది, మనం కూడా ఫాలో చేస్తున్నాం కదా అంటున్నాం. మనం త్రిభాషా సిద్ధాంతాన్ని మనం సరే ఇంకా అది వచ్చేసి తమిళనాడు వైఖరి, బీజేపీ వైఖరి కాదు. నేను చెప్పాను కాంగ్రెస్ వైఖరి చెప్పాము. నీ సోదరునికి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నాం? దీని పదవి పిచ్చి కాక ఏమనాలా? తర్వాత సైద్ధాంతిక బలంతో పార్టీ పెట్టినా అంట. ఏమిటి నీ సైద్ధాంతిక బలం? చేగువీరా సిద్ధాంతమా, సనాతన సిద్ధాంతమా, లేకుంటే ఊసరవెల్లి సిద్ధాంతమా? ఏ సిద్ధాంతం? చేగువీరా సిద్ధాంతమా, సనాతన సిద్ధాంతమా, ధర్మ సిద్ధాంతమా, లేకుంటే ఊసరవెల్లి సిద్ధాంతమా? నీది ఖచ్చితంగా ఊసరవెల్లి సిద్ధాంతం. ఇక్కడ 2014 ఎన్నికల సందర్భంగా నువ్వు పార్టీ పోటీ చేయకుండా టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చావు. తర్వాత 2014-19 మధ్య ఆనాడు రాష్ట్రంలో ఉన్న టీడీపీని, కేంద్రంలో ఉన్న బీజేపీని తిట్టకుండా తిట్టావు. టీడీపీలో లోకేష్ను ఉద్దేశించి ఏం చెప్పావు? లోకేష్ ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేడు, అటువంటి వ్యక్తిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు అని చంద్రబాబును, లోకేష్ను విమర్శించావు. పంచాయతీ సర్పంచ్గా గెలవలేని వ్యక్తిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేశామని చెప్పేసి ఇంకా రాజధాని విషయంలో అనేక విమర్శలు చేశాడు. ఇంకా బీజేపీని ఇది ఉత్తరాది పార్టీ, ఇది హిందీ పార్టీ, ఇది నార్త్ ఇండియా పార్టీ, దక్షిణాదికి నష్టం కలిగిస్తున్నారు, దక్షిణాదికి అన్యాయం చేస్తూ ఉంది, ఇదే కొనసాగితే దక్షిణ భారతదేశం దేశం నుండి విడిపోతుంది అని చెప్పేసి బీజేపీని విమర్శించి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా 2 పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పేసి ఘాటుగా బీజేపీని విమర్శించావు. తర్వాత 2019 ఎన్నికల సందర్భంగా అటు కమ్యూనిస్టులతో ఇటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నావు. ఆడ నువ్వే 2 చోట్ల ఓడిపోయినావు. తర్వాత 2019-24 మధ్య మళ్ళా వచ్చేసి టీడీపీతో, బీజేపీతో సఖ్యత ఉంది, 24లో పొత్తు పెట్టుకున్నావు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకంటే ఎక్కువగా సనాతన ధర్మం గురించి చెప్తున్నావు. కాబట్టి ఏమిటి నీ స్టాండ్? నిలకడలేనటువంటి మనస్తత్వం, స్థిరత్వం లేనటువంటి వ్యవహారం. ఇప్పుడు సనాతన ధర్మం బీజేపీ వాళ్ళకంటే కూడా ఏదో కొత్త బిచ్చగాడు పొద్దున్నట్టు సనాతన ధర్మం గురించి ఈయన ఎక్కువ చెప్తున్నాడు. పోనీ దాని మీదైనా స్టాండ్ ఉన్నావా? నీ సనాతన ధర్మం నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టరు, నిన్నగాక మొన్న కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం కాశీనాయన మండలంలో ఉండే కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేయడం అనేది
అటవీ శాఖ అధికారులు అంటే నీ శాఖ అధికారులు రెవెన్యూ వాళ్ళు పోలీసులు పోయి కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేయడం వచ్చేసి ఇదేనా నీ సనాతన ధర్మం? మొత్తము నిన్న మీటింగ్ అంతా ఆత్మస్తుతి పరనింద. ఆయన ఏదో పెద్ద బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లు, ఇంకా దేశాన్ని ఉద్ధరించబోతూ ఉన్నట్లు, దేశానికి ఒక 100 మందిని యువ నాయకత్వం తయారు చేసి దేశం మీద తోలుతూ ఉంటాయన. ఈయన మినిస్ట్రీలోనే మన ముఖ్యమంత్రి ఇచ్చిన ర్యాంకుల్లోనే ఇది 10వ ర్యాంక్. మంత్రుల పనితీరు గురించి ర్యాంకులు ఇస్తే 25 మంది మంత్రుల్లో ఏంది 10వ ర్యాంక్. ముందు నీ యొక్క మినిస్ట్రీ గురించి చూసుకోవడంలా. నీ మినిస్ట్రీ స్వచ్ఛాంధ్ర అంటున్నావు. ఏ మున్సిపల్ కార్పొరేషన్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా, ఏ గ్రామ పంచాయతీ పోయినా మురికాంధ్ర కనిపిస్తూ ఉంది. మురికి నీరు రోడ్ల మీద ఏరులై పారుతూ ఉంది. పందులు దోమలు స్వరవిహారం చేస్తున్నాయి. తర్వాత నిన్న మీటింగులో సూపర్ 6 గురించి కనీసం ప్రస్తావించావా? ఈరోజు మీ కూటమి అధికారంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం జగన్ వైఫల్యాలతో పాటు నీ సూపర్ 6 హామీలు. ఆ సూపర్ 6 హామీల్లో యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అని చెప్పావు, ఇంతవరకు పైసా ఇవ్వలే. తల్లికి వందనం చెప్పినావు, తల్లికి మోసం చేశావు. అంటే మీ కూటమి. అన్నదాత సుఖీభోవ్ అన్నావు, అన్నదాత దుఃఖీభోవ్ అయింది. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేశావు. ఉచిత బస్సు ప్రయాణం చెప్పేసి మహిళలకు మోసం చేశావు. ఆడబిడ్డని తీస్తామని చెప్పేసి మహిళలకు మోసం చేశావు. కాబట్టి అటు రైతులను, నిరుద్యోగులను, విద్యార్థులను, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను, మహిళలను అందరినీ మోసం చేసింది మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం. ఈ అంశాల గురించి ప్రస్తావించలేదు. చివరికి ఏ స్థాయికి పోయినా అంటే ఈయన టీడీపీని ఈయన నిలబెట్టినా అంట. టీడీపీని ఈయన నిలబెట్టినాడు. ఇది పెద్ద విడ్డూరమైనటువంటి స్టేట్మెంట్. ఈయన పార్టీ పుట్టింది 2014లో, టీడీపీ పుట్టింది 1982 మార్చి 29. ఈయన టీడీపీ నిలబెట్టినా అంట. నీకు వచ్చింది 21 సీట్లు, వాళ్ళకు వచ్చింది వచ్చేసి వాళ్ళకు 100 చిల్లర సీట్లు 140 వచ్చినాయి, 143. కాబట్టి నీకు వచ్చిన 21 సీట్లు పోయినసారి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినావు నువ్వు. నీ పార్టీకి వచ్చింది 1, అతను వైకాపాలు జరిపోయినాడు. ఇప్పుడు అటువంటి వ్యక్తివి నువ్వు మొత్తం 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీని నిలబెట్టినా అంట. మరి వాళ్ళకు సిగ్గు ఉందో లేదో టీడీపీ వాళ్ళకు, కనీసం దాని మీద మిగతా విషయాల మీద దాని మీద రియాక్ట్ కావాలా? వాళ్ళకి అంతకు సిగ్గు లేదు టీడీపీ వాళ్ళకు. కాబట్టి ఓవరాల్గా నిన్న మొత్తం సభ ఒక అపరిచితుడు, ఒక అసమర్థుడు, ఒక అపరిచితుడు, ఒక నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు ఏం మాట్లాడతాడో, నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు ఏం మాట్లాడతాడో అది స్పష్టంగా నిన్న మనకు కనిపించింది. కనీసం ఇప్పటికైనా నీ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని, నీ పిట్టల దొర ప్రసంగాలు మానుకొని నీ శాఖ మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ పంచాయతీరాజ్ శాఖ మీద, రూరల్ డెవలప్మెంట్ శాఖ మీద, అటవీ శాఖ మీద. అనేక చోట్ల అటవీ శాఖ అనుమతులు రాక ప్రాజెక్టులు నిలిచిపోయి ఉన్నాయి. ఈ యొక్క పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఎక్కడ చూసినా మురికాంత కనిపిస్తుంది. కనీసం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి 10వ ర్యాంకు నుండి కొంచెం పైకి ఎగ్గబరాకే దానికి వచ్చే మళ్ళీ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడైనా సరే నువ్వు ఎలాగో 1, 2, 3 ర్యాంకులకు రాలేవు. కనీసం 10వ ర్యాంకు నుండి కొంత పైకి వచ్చేదానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్కు సలహా ఇస్తూ ఉంది. గతంలో ఆయన తిట్టింది మర్చిపోతే ఎట్లా? కలిపింది వాస్తవమే, బీజేపీ తిట్టింది వాస్తవమే, టీడీపీని తిట్టింది వాస్తవమే. అయ్యో, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన ఒక మాట మీద స్టాండ్ అయ్యేవాడు కాదు. మీరు చెప్పింది లేటెస్ట్గా అది కరెక్టే, కానీ అట్ ది సేమ్ టైం టీడీపీ మంత్రిని అనితను తిట్టింది ఆయనే, తర్వాత వచ్చేసి యాత్ర చేసింది ఆయనే. చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీటింగ్ పెడతాంటే తిరుపతిలో ఈ యొక్క తోపులాట మీద
అదే సమయంలో ఆయన పక్కన మీటింగ్ పెట్టిందే ఆయనే. కాబట్టి ఇవన్నీ రేపు బీజేపీతో సఖ్యంగా ఉంటాడని లేదు, ఆయన అపరిచితుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.